ఎస్ వివేకానంద రెడ్డి హత్య సమయంలో పులివెందుల సీఐగా ఉన్న జయశంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. తన న్యాయవాది జి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి. వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారని ఆరోపించారు. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1,445,00,000 పరిహారం చెల్లించాలని శంకరయ్య నోటీసులో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో వీఆర్లో ఉన్న శంకరయ్య నోటీసులు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివేక హత్య కేసులో ఆధారాలు రక్తపు మరకలు కడిగేస్తుంటే సీఐ శంకరయ్య నిర్లక్ష్యం వహించాడని శంకరయ్యను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శంకరయ్య నోటీసులపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. సీఐ శంకరయ్యకు పోయేంత పరువు ఎక్కడుందని కౌంటర్ ఇచ్చారు. వివేక హంతకులే శంకరయ్యను నడిపిస్తున్నారని ఆరోపించారు. మేజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా దాటవేసి పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత వీఆర్కి పంపితే అతను వాళ్ళతో కుమ్మక్కై ఎవరితో అక్యూజ్డ్ ముద్దాయిల పర్సన్తో కుమ్మక్కై అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా నువ్వు రక్తం అడుగులు కడుగుతాంటే నువ్వేం చేసినావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినాడు, బయట ఎలక్షన్ సభల్లో చెప్పినాడు, జనరల్ మీటింగ్లలో చెప్పినాడు, పత్రికా సమావేశాలు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ఆయనకు పరువు ఉంటే కదా పరువు ప్రతిష్ట పోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేశాడు, సిస్టాన్ని బ్రేక్ చేశాడు. మేము అడుగుతున్నాం మీ ద్వారా, ఇది డిపార్ట్మెంట్ డీజీ గారు వెంటనే అతని యాక్షన్ తీసుకోవాలా, ఉద్యోగం నుంచి తీసేయాలా. ఇప్పుడు వీఆర్లో ఉన్నాడు ఆయన.